ప్రత్యేక హోదాకై పలాసలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా సాధనా కమిటీ నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశానికి అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అయితే వైసీపీ టీడీపీల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ వల్లనే ప్రత్యేక హోదా రాలేదంటూ వైసీపీ నాయకులు అన్న మాటలే కారణమని సాధనా కమిటీ సభ్యులు అంటున్నారు. అయితే సమావేశం మొత్తం ఏకపక్షంగా సాగిందంటూ, మేము ప్రత్యక్ష పోరులో ఉన్నా మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ, అందుకే ఈ వాగ్వాదం జరిగిందని టీడీపీ పలాస కన్వీనర్ వెంకన్న చౌదరి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం మనం ఏం చేస్తామో అనే దాని మీద మాట్లాడాలి. వెళ్ళి రోడ్లు వెక్కి మాకు ప్రత్యేక హోదా కావాలనే పరిస్థితి లేదు. కారణం ఏమిటంటే మొట్టమొదట కేంద్రానికి మనం ఏం మాట్లాడుతున్నాము ఉంటారు. కాబట్టి అందరూ కూడా రాజకీయ పార్టీ విషయాలు ఎత్తకండి, మనం ఏం చేస్తామని దాని మీద కాన్సెప్ట్ ఉన్నా జస్ట్ టైం పాటించాలి. సమావేశం ఇప్పుడు ఈరోజు గారు కూర్చుంటారు. ఈరోజు గారు ఇప్పుడు మేము రాజకీయ పార్టీ అడుగుతున్నారా? ప్రభుత్వాన్ని అడగొచ్చా? ప్రభుత్వాన్ని అడగొచ్చా? సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్, దయచేసి వినండి. వెయిట్ సార్, ఒక్క నిమిషం. ఆల్రెడీ ఒకటి చెప్తాను చూడండి అయ్యా, మాట్లాడే వాళ్ళు ఒక నిమిషం దయచేసి. దయచేసి అనేది భావించొద్దండి. మొట్టమొదట అందరూ కూర్చోవాలి దయచేసి. మేధావులు కాబట్టి ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. బాబు దయచేసి అందరూ కూర్చోవాలి. బాబు దయచేసి దయచేసి ఆపండి సార్, దయచేసి మధ్యలో ఆపండి. దయచేసి ఇక్కడ రౌడీజం మీరు చూస్తున్నారేమో. అయ్యా అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలని కోరుతున్నాం. దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలని కోరుతున్నాం. ఇది మన ఊర్లో మనం నిర్వహిస్తున్నటువంటి సభ కింద భావించి
కూర్చో, అందరూ కూర్చోండి, కూర్చోండి. దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీకందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ముందు మన జంట పట్టణాల తాలూకా ప్రతిష్టకు భంగం కాకుండా మీరంతా నిశ్శబ్దంగా